హలో నమస్తే తెలుగు పీపుల్, ఎలా ఉన్నారు? నేను మీ నిఖిల్ని, మీరు చూస్తున్నారు కేజీలో ఛానల్. గ్యాస్ ఇవాళ వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ లూట్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. బట్ ఓన్లీ ఇండియాలో మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఓన్లీ 5 to 10% మాత్రమే దీంట్లో రిజిస్టర్ అనేది అయ్యారు. అండ్ ఇప్పుడు మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో హైప్ అయితే లేదు, అంటే ఎవరికి తెలియదు. అండ్ యూట్యూబ్ ఛానల్స్లో చూసినట్టయితే దీని గురించి ఎవ్వరూ చెప్పలేరు గైస్. సో నేను డీటెయిల్గా ఈ కంపెనీ ఎలా వర్క్ అవుతుంది, ఎలా లూట్ చేయాలి, ఎలా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయితే చేసుకోవాలనే చెప్తాను గైస్. ఒకవేళ మీకు క్రిప్టో కరెన్సీ గురించి నాలెడ్జ్ లేకున్నా కానీ ఈ వీడియో చూడండి, దయచేసి ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను చెప్పే ఒక్కొక్క పాయింట్ మీరు మిస్ చేసే మీకు వీడియో అర్థమైతే కాదు గైస్. దీంట్లో మినిమం ప్రాఫిట్ వచ్చేసి 20,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 1 lakh కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అంతకు పైన కూడా ఎర్న్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు ఏం చేయాల్సిందంటే ఓన్లీ మీ హోమ్లో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి, ఓన్లీ వైఫై అనేది ఉండాలి గైస్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇంట్లో వైఫై కనెక్షన్ అయితే ఉంది. సపోజ్ ఒకవేళ లేకున్నా సో దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, సో దానికి నెక్స్ట్ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంది, సో ప్రతి ఒక్కటి చెప్తాను. అండ్ ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో మన ఛానల్కి, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే లూట్స్ ఒక అప్డేట్ ఉంటుందో సో పోస్ట్ అయితే చేస్తాను. సో మీరు త్వరగా క్లైమ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్, మీరు ఎప్పుడైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారో నాకు మోటివేషన్ అనేది దొరుకుతుంది. అండ్ మరిన్ని లూట్స్ గురించి నేను రీసెర్చ్ చేసి మీ ముంగటైతే తీసుకొస్తాను. సో ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ లూట్కి నో ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఒక్క రూపాయి కూడా పెట్టని అవసరం లేదు. సో అది మైండ్లో గుర్తుంచుకొని వీడియో మాత్రం చూడండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఈ లూట్ ఒక కంపెనీ నేమ్ వచ్చేసి హై హబ్ గ్లోబల్. సో ఈ కంపెనీ వచ్చేసి యుఎస్ బేస్ కంపెనీ. అండ్ ఫస్ట్ స్టార్ట్అప్ అయింది మాత్రం యుఎస్లో స్టార్ట్అప్ అయింది. అండ్ వీళ్ళు ఓవరాల్ ద వరల్డ్ మాత్రం స్ప్రెడ్ అనేది చేస్తున్నారు. ఏం స్ప్రెడ్ చేస్తున్నారు అంటే హాట్స్పాట్. అవును గాయస్, మీరు వినేది నిజమే, హాట్స్పాట్ డివైజెస్ అని స్ప్రెడ్ అనేది చేస్తున్నారు. సో ఈ హాట్స్పాట్ ద్వారా మనం హీలియం టోకన్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాట్స్పాట్ డివైస్ అనేది చూడొచ్చు గైస్. సో ఇక్కడ మనకు మాప్ క్యాట్ అనేది ఇది గైస్, మాప్ క్యాట్. సో ఇది మనకు ఫ్రీ డివైస్ అనేది ఇస్తున్నారు. మనం 100% ఫ్రీగా అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. జాయిన్ అవ్వడమే కాదు, మనకు $500 ఏదైతే డివైస్ ఉందో సో అది మనకు కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారు గైస్. సో ఇది గుర్తుంచుకోండి. అండ్ ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో మాత్రం తెలియదు. సో ఇది ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రొడక్షన్ అనేది ఇస్తాను. సో ఇక్కడ మనం ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసామంటే, సో ఇది డివైస్ ఏదైతే ఉందో సో ఇది కొంచెం రౌటర్ లాగా ఉంటుంది, వైఫై రౌటర్ లాగా. సో ఇది ఎప్పుడైతే ఆన్ చేసామో సో ఇది ఐఓటీ బేస్ దాని మీద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్ మీద వర్క్ అనేది అవుతుంది. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటంటే మన ఇంట్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ ఏవైతే డివైజెస్ కనెక్ట్ అయి ఉంటుందో ఇంటర్నెట్కి, సో దాని ద్వారా ఇవి మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ మైనింగ్ ఏ టోకన్ని చేస్తుందంటే హీలియం టోకన్ అయితే మైన్ అనేది చేస్తుంది. సో ఇప్పుడు హీలియం టోకన్ వచ్చేసి $24 అయితే ఉంది గైస్. సో ఇక్కడ మీకు చూపిస్తాను కాయిన్ మార్కెట్ క్యాప్లో. సో ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో మనకు ఏ టోకన్ ప్రైస్ కావాలన్నా కాయిన్ మార్కెట్ క్యాప్లో దొరుకుతుంది. అది కూడా జెన్యూన్ టోకన్ మాత్రం అయితేనే లిస్టెడ్ అనేది అవుతుంది గైస్. సో ఇక్కడ మీరు హీలియం టోకన్స్ చూడొచ్చు, 23.77 అయితే ఉంది. సో ఇక్కడ టోకన్ వచ్చేసి ఇండియన్ కరెన్సీలో 1700 రూపీస్ అయితే ఉంది గైస్. సో గైస్, ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఉంది మనం జాయిన్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనం ఎప్పుడైతే డివైజెస్ ఉంటుంది కదా, సో ఒక మన ఏరియా నుంచి, మన హోమ్ నుంచి, మన ఇంటి నుంచి 300 meters దాకా ఏ ఒక డివైస్ అయితే ఉండద్దు. సో 300 meters తర్వాత డివైస్ అయితే ఉండొచ్చు. సో అదొక్కటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో కంపల్సరీగా వైఫై కనెక్షన్ అనేది ఉండాలి. సో ఇది 24/7 అయితే రన్ అయ్యి పెట్టాలి గైస్, అంటే ప్లగ్ఇన్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత కాస్ట్ అవుతుందో కూడా మీరు డౌట్ అనేది వస్తుంది. సో ఇక్కడ బిల్ వచ్చేసి మనం ఇంట్లో 5 volt LED బల్బ్ ఎంతైతే
ఛార్జ్ అవుతుందో సో ఇది అంతనే ఛార్జ్ అవుతుంది, అంతకన్నా ఎక్కువ అయితే ఛార్జ్ అయితే అవ్వదు. సో ఇది చాలా అంటే చాలా లో కాస్ట్ అండ్ మనకు ఫ్రీ డివైస్ అయితే దొరుకుతుంది. సో ఇక్కడ ఏం చేయని అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు, జస్ట్ ప్లగ్ఇన్ చేసి నెట్వర్క్కి కనెక్ట్ చేస్తే మాత్రం మనకు జనరేట్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నెట్వర్క్ అనేది బిల్డ్ చేయాలి గైస్. సో నెట్వర్క్ ఏంటంటే మనం ఎప్పుడైతే మన కిందని రిఫర్ చేస్తే మనకు కమిషన్ అనేది వస్తుంది. సో ఆ కమిషన్ ఎంత అంటే ఫస్ట్ 5 మెంబర్స్కి 10% అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మీరు ఎప్పుడైతే 35 పీపుల్ని రిఫర్ చేశారో అండ్ వాళ్ళు కూడా డివైస్ ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ స్టార్ట్ చేశారో అప్పుడు మీకు వాళ్ళ ఇన్కమ్ నుంచి 35% మీకు క్రెడిట్ అనేది అవుతుంది. సో గైస్ అర్న్ చేసుకునే ముందు సో వేరే కంట్రీస్ వాళ్ళు ఎంత అర్న్ చేసుకుంటున్నారు సో అది ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ నేను లండన్ లొకేషన్ అనేది చూపిస్తాను గైస్. సో డోంట్ వరీ, నేను ఈ లింక్ కూడా పెడతాను, ఈ వెబ్సైట్ లింక్. సో నేను ఏదో ఒక డివైస్ లింక్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ క్లిక్ చేశాను, ఏదైనా ఒక గ్రీన్ బటన్ మీద క్లిక్ చేశాను. సో దాని మీద క్లిక్ చేసేసాక ఇక్కడ చూడొచ్చు హీలియం టోకెన్ వచ్చేసి ఎర్నింగ్స్. సో ఫర్ 24 అవర్స్కి $4.56 అంటే ఒక ఆల్మోస్ట్ 350 to 400 రూపీస్. అండ్ 30 డేస్కి చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు గాయస్ $240 అయితే ఉంది 30 డేస్కి. సో గ్యాస్ ఇక్కడ $240కి అయితే ఎంత ఎర్న్ చేసుకోవచ్చో చూడండి. 17,500 అయితే ఎర్న్ చేసుకున్నాను. డివైస్ కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి గ్యాస్, అతను 3 హాట్స్పాట్ అనేది పెట్టుకున్నాడు, అంటే 1 అకౌంట్ నుంచి 3 హాట్స్పాట్ అనేది కనెక్ట్ చేసుకుండు. సో కనెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎర్నింగ్స్ చూపిస్తాను గ్యాస్. సో ఇక్కడ 30 డేస్ చూడొచ్చు $285 అయితే ఎర్న్ చేసుకున్నాడు. సో ఇక్కడ చాలామంది ఇవి వాడుతున్నారు ఈ డివైజెస్, బట్ మన ఇండియాలో చూపిస్తాను ఎంతమంది అసలు నాలెడ్జ్ ఉంది, ఎంతమంది ఇన్స్టాల్ చేసుకొని ఎర్నింగ్స్ అనేది జనరేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇండియా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు 1 2 3 4 5. సో ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఒక 10 to 15 డివైజెస్ లొకేషన్స్లో అయితే ఉంది. సో గైస్ నేను ఇక్కడ వైజాగ్ లొకేషన్ అనేది తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 10 డివైజెస్ అయితే ఉంది. సో ఎప్పుడైతే మన చుట్టుపక్కల డివైజెస్ ఎక్కువ ఉంటుందో సో మనకు రిఫర్ అనేది వస్తుంది. సో ఇక్కడ గైస్ ఇక్కడ ఇతను ఈ పర్సన్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఇతనికి రిఫర్ చేయొచ్చు. సో రిఫర్లో 2 ఉంటుంది గైస్. సో ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ రిఫర్, సెకండ్ వచ్చేసి మీ చుట్టుపక్కల డివైస్ రిజిస్టర్ అయితే మీరు టైఅప్ అయ్యి కనెక్ట్ చేసుకొని మీకు వాళ్ళ దాంట్లో నుంచి మీకు కమిషన్ కూడా వస్తుంది గైస్. సో ఇక్కడ ఇతను ఎంత ఎర్న్ చేసుకున్నాడో చూపిస్తాను. సో ఇక్కడ ట్యాప్ చేసి చూపిస్తాను గైస్. సో ఇక్కడ ఇవన్నీ హాట్స్పాట్ డివైజెస్ గైస్. సో 30 డేస్ ఇన్కమ్ వచ్చేసి $100 అయితే ఉంది, ఎందుకంటే డివైసెస్ అయితే ఇంకా చాలా తక్కువ ఉన్నాయి గైస్. సో ఎప్పుడైతే మీరు చూడొచ్చు వేరే కంట్రీస్లో ఇక్కడ చాలా అంటే చాలా డివైజెస్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఇండియాలో మాత్రం ఇంకా ఎవరికి నాలెడ్జ్ లేదు. సో ఇలాంటి లూట్స్కి మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. ఇంకోటి డివైస్ అయితే చూశాను లక్నోలో, నార్త్ ఇండియాలో. సో ఇక్కడ ఆల్మోస్ట్ 20 కన్నా డివైసెస్ అయితే ఎక్కువ ఉన్నాయి గైస్. సో ఇక్కడ చూడొచ్చు ఈ పర్సన్ కింద. సో ఇక్కడ యాక్టివిటీ వచ్చేసి లాస్ట్ 30 డేస్కి చూడండి గైస్ ఎంత ఉంది, $927 అయితే ఉంది గైస్. సో ఇక్కడ $927 అయితే కొట్టి చూసాం. సో ఇక్కడ చూడొచ్చు 67,000 అయితే ఉంది. సో ఇక్కడ రిఫర్ కూడా చూడొచ్చు గైస్. రిఫర్ అంటే ఏం లేదు, మీ చుట్టుపక్కల ఎన్ని డివైసెస్ అయితే ఉంటాయో అవి కనెక్ట్ చేసుకోవడం ప్లస్ మీరు డైరెక్ట్గా మీ ఫ్రెండ్ని రిఫర్ చేయడం. సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ అర్నింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవాలి. నెట్వర్క్ అంటే మీ లింక్ తోటి మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయాలి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా కానీ ఓవరాల్ ద వరల్డ్, లైక్ ఈ కంట్రీలో కానీ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, లేదంటే యూఎస్, కెనడా ఎక్కడున్నా కానీ మీరు రిఫర్ చేసి వాళ్ళ దాంట్లో నుంచి మీకు మినిమం 10% కమిషన్ అయితే గ్యారంటీ గైస్. అండ్ మీరు రిఫర్ చేసే బట్టి మీకు కమిషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చుట్టుపక్కల డివైస్
ఆల్రెడీ మీకు తెలియకుండా ఎవరో ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి మీకు తెలియకుండా. సో మీరు రిక్వెస్ట్ పంపించి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మీకు వాళ్ళ దాంట్లో కమిషన్ వస్తుంది గాయస్ 10% మినిమం. సో అలా మీరు మీ చుట్టుపక్కల ఉంటే కూడా మీకు కమిషన్ అనేది వస్తుంది. సో ఇలా 2 types ఆఫ్ ఎర్నింగ్. సో ఇది ఎలా జాయిన్ కావాలి అండ్ డివైస్ ఎట్లా రావాలి అండ్ టోటల్ ప్రొసెసర్ అనేది చెప్తాను. సో ఇక్కడ లింక్ అనేది పెడతాను గాయస్, జాయినింగ్ లింక్ అని పెడతాను. సో ఇక్కడ జాయిన్ అవ్వండి. జాయిన్ నౌ బటన్ మీద క్లిక్ చేసాక ఇక్కడ సైన్ అప్ బటన్ మీద ఉంటుంది. సో ఈ బ్రౌజర్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో గాయస్ ఇక్కడ చూడండి, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కరెక్ట్ ఇవ్వండి గాయస్. అండ్ యూజర్ నేమ్ ఏదైనా ఇవ్వండి. కంట్రీ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఓన్లీ క్యారెక్టర్స్లో మాత్రమే ఇవ్వాలి. క్యారెక్టర్స్ అంటే ABCD మాత్రంలోనే ఇవ్వాలి. సో గాయస్ డీటెయిల్స్ ఫిల్ చేశాక కింద బటన్ ఉంది కదా, గ్రీన్ కలర్ బటన్. సో ఆ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసాక ఇక్కడ డైరెక్ట్ మీకు ఓపెన్ అన్నది అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే డాష్ బోర్డ్లో లెఫ్ట్ సైడ్కి 3 lines మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రిజర్వ్ ఏ హాట్స్పాట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేశాక ఇక్కడ గో టు heliumtrack.app అని ఉంది. సో యాప్ అంటే యాప్ కాదు, సో వాళ్ళ ఒక వెబ్సైట్. గైస్ ఎప్పుడైతే మీరు ఈమెయిల్ ఐడి తోటి సైన్ అప్ అయ్యారో, సో సేమ్ ఈమెయిల్ ఐడి తోటి అయితే లాగిన్ అవ్వండి. గైస్ మీరు ఎప్పుడైతే ట్యాబ్స్ ఓపెన్ చేస్తారో వీళ్ళు ట్రైనింగ్ వీడియో అనేది ఇస్తారు. సో ఇంగ్లీష్లో ఉంటుంది. సో వాళ్ళు చెప్పేదే నేను చెప్తున్నాను. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కింద మీకు మ్యాప్ చూడొచ్చు గైస్, లోడింగ్ అవుతుంది. గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇండియా మ్యాప్ ఓన్లీ ఆరెంజ్ డాట్స్ అయితే ఉంది. సో ఆరెంజ్ డాట్ అంటే హాట్స్పాట్కి రిజర్వేషన్ అనేది చేసుకున్నారు. సో మేము కూడా కావాలి, మేము కూడా డివైస్ తెచ్చుకోవాలని రిజర్వేషన్ అనేది చేసుకున్నారు. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. సో ఇక్కడ బ్లూ డాట్స్ ఏవైతే ఉందో అది హాట్స్పాట్ ఒక ప్లాన్ వాళ్ళ ఒక డిస్ట్రిబ్యూటర్ అనుకోవచ్చు. సో దాని గురించి క్లారిటీ అయితే ఇవ్వలేదు. బట్ ఆరెంజ్ డాట్ అయితే జస్ట్ రిజర్వేషన్ అనేది చేసుకున్నారు. ఇంకా మైనింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడైతే మీరు గ్రీన్ డాట్స్ చూస్తారో అది మాత్రమే వాళ్ళు మాత్రమే మైనింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మీరు మీ లొకేషన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి గాయస్. సో ఇక్కడ నేను హైదరాబాద్ కాబట్టి నా లొకేషన్ అయితే చూపిస్తాను. సో నా లొకేషన్లో అయితే ఇక్కడ చూడొచ్చు ఎవ్వరూ చేసుకోలేరు అండ్ ఓన్లీ ఈ సర్కిల్లో చేసుకున్నారు. బట్ చాలా అంటే చాలా తక్కువ మంది గాయస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్. ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే హాట్స్పాట్కి ఫ్రీ హాట్స్పాట్. సో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది రిజర్వ్ ఫర్ యువర్ ఫ్రీ హాట్స్పాట్ అని. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీకు డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ షిప్పింగ్ లొకేషన్ అడుగుతుంది గైస్. మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. సో మీ లొకేషన్లోకి రండి. వచ్చాక ఇక్కడ మీకు లొకేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్యాప్ చేయండి. ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే మీకు రెడ్ కలర్ బటన్ వస్తుంది, రెడ్ కలర్ పిన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ మీకు అడ్రస్ అనేది ఉంటుంది కదా. సో ఇది మొత్తం ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయండి గైస్. వెబ్సైట్కి వచ్చేసేయండి. వెబ్సైట్కి వచ్చేసాక ఏదైతే అడ్రస్ కాపీ చేశారో పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక యాజ్ ఇట్ ఈస్ అడ్రస్ అనేది వస్తుంది గైస్. సో యాజ్ ఇట్ ఈస్ అడ్రస్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు రెడ్ పిన్ని కరెక్ట్గా ప్రెస్ చేసినట్టయితే ప్రెస్ చేశాక అండ్ షిప్పింగ్ అడ్రస్ గైస్. సో షిప్పింగ్ అడ్రస్ అంటే మనం డివైస్ ప్లేస్ చేసాం కదా. సో ఆ డివైస్ అనేది ఎక్కడికి డెలివరీ చేయాలి అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ కరెక్ట్గా ఇవ్వాలి లొకేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్స్టాలేషన్ అడ్రస్ గాయస్. సో ఎప్పుడైతే మీరు మైనింగ్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. సో ఇన్స్టాలేషన్ అండ్ షిప్పింగ్ అడ్రస్ ఒకటే అయితే ఇవ్వండి. సో సపోజ్ మీరు ఆఫీస్కి లేకపోతే మీ షాప్స్లో కానీ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇన్స్టాలేషన్ అడ్రస్ వచ్చేసి సో అక్కడిదైతే ఇవ్వాలి. షిప్పింగ్ అడ్రస్ వచ్చేసి మీ హోమ్ అయితే ఇస్తే చాలు గైస్. సో ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేశాక ఇక్కడ 5 టిక్ బాక్స్ ఉంటే టిక్ మార్క్ చేసేసి రిజర్వ్ హాట్స్పాట్ అయితే ట్యాప్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ లోడింగ్ అనేది అవుతుంది. సో లోడింగ్ అయ్యాక సేవ్డ్ రిజర్వేషన్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ కన్ఫర్మేషన్ బ్లూ టిక్ కూడా అయితే వచ్చింది గైస్. అండ్ ఇక్కడ కింద మ్యాప్లో కూడా చూడొచ్చు మీ లొకేషన్లో ఒక హాట్స్పాట్ అనేది మీ హాట్స్పాట్ అనేది రిజర్వ్ అయితే అయ్యింది.
గైస్ ఇలా మీరు హాట్స్పాట్ అనేది రిజర్వ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ అయితే చేయండి. అండ్ పక్కన బిల్డింగ్స్లో ఉంటే మాత్రం అసలు అంటే చెయ్యకండి. చేస్తే మీకే కొంచెం లాస్ అనేది ఉంటుంది, ఎందుకంటే తక్కువగా మైనింగ్ అనేది అవుతుంది. ఎందుకంటే 300 మీటర్స్లో మీ లొకేషన్ నుంచి 300 మీటర్స్ అవతల వరకు మీరు రిఫర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ఈ డివైస్ ఎప్పుడు వస్తుందంటే నెక్స్ట్ 5 to 6 monthsలో అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేశారు ఇండియాకి. ఎందుకంటే వీళ్ళు ఒక డివిజన్ లాగా డివైడ్ చేసుకున్నారు, phase 1, phase 2, phase 3 అనేది. సో ఇప్పుడైతే US, UK, ఆస్ట్రేలియా, యూరోప్ వాళ్ళు మాత్రం ఎర్న్ చేసుకుంటున్నారు అండ్ డివైజెస్ కూడా ఇస్తున్నారు వితిన్ 1 monthలో. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ US, UKలో ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ వాళ్ళు కూడా ఎర్న్ అయితే చేసుకుంటారు. సపోజ్ వాళ్ళ తన డివైస్ ఉంది, మైనింగ్ రన్ అవుతుంది అండ్ మీ తన లేకుంటే మాత్రం మీ తన లేకుంటే మీకు కమిషన్ అనేది వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు మీ లింక్ తోటి. సో వాళ్ళతోటి మీకు 10% మినిమం కమిషన్ అయితే వస్తుంది గైస్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం అడ్రస్ అనేది ఇవ్వాలి. హీలియం అడ్రస్ అనేది ఈ వెబ్సైట్లో సేవ్ అయితే చేసుకోవాలి. సో అడ్రస్ ఏంటి అంటే నాన్ క్రిప్టో వాళ్ళకి చెప్తున్నాను, అంటే క్రిప్టో గురించి నాలెడ్జ్ లేదు అంటే వాళ్ళకి చెప్తున్నా గైస్. సో సపోజ్ మనం ఇప్పుడు పేటిఎం, ఫోన్పే యూజ్ చేస్తాం. సో ఎవరికైతే మనీ సెండ్ చేయాలంటే మనం యూపీఐ ఐడి అనేది చెప్తాము, లేదంటే పేటిఎం ఫోన్ నెంబర్ చెప్తాము. సో అప్పుడు చెప్తేనే కదా మన మనీ అనేది ట్రాన్స్ఫర్ అయ్యేది. సో ఇది కూడా క్రిప్టో కరెన్సీలో అడ్రస్ అనేది ఉంటుంది, ఒక 25 లెటర్స్ యూనిక్ లెటర్స్ అనేది ఉంటుంది. సో అది మనం అడ్రస్ అనేది సేవ్ చేసుకొని మనం పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే టోకన్స్ జనరేట్ అవుతాయో ఆ అడ్రస్కి ఆ వ్యాలెట్కి వెళ్తాయి. సో అక్కడ నుంచి మనం బినాన్స్లోకి కానీ వజీరెక్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఐఎన్ఆర్కి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఆ అడ్రస్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే హీలియం అని ఒక యాప్ అయితే ఉంటుంది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. సో వెళ్ళి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక క్రియేట్ అండ్ అకౌంట్ మీద అయితే ట్యాప్ చేయాలి. సో ఇక్కడ మనం పేటిఎంలో పాస్వర్డ్, పిన్ కోడ్ ఎలా ఇస్తామో సో ఇక్కడ మనం 12 వర్డ్స్ అనేది ఉంటుంది. సో యూనిక్ వర్డ్స్ అవి. సో ఒకవేళ మీ ఈ వర్డ్స్ కనుక పోతే మాత్రం మీ వ్యాలెట్ అయితే పోతుంది, ఒకవేళ మీరు లాగౌట్ అవుతే. సో ఈ 12 వర్డ్స్ అనేది మీరు ఒక తాన రాసుకోండి గైస్. 12 వర్డ్స్ సేవ్ చేసుకున్నాక మీకు వెరిఫికేషన్కి 8th వర్డ్ ఏంటి, 2nd వర్డ్ ఏంటి, 1st వర్డ్ ఏంటి అని అడుగుతుంది. సో ఆ వర్డ్స్ చూసి ట్యాప్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక పిన్ అనేది అడుగుతుంది. సో పిన్ అనేది మీరు సెట్ చేసుకోండి, 6 digits పిన్. సో పిన్ సెట్ చేసుకున్నాక మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది యాప్ది. సో ఇక్కడ కింద 2nd ఆప్షన్ ఉంటుంది గైస్. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ కాపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో అడ్రస్ అనేది కాపీ చేసి వచ్చేసాక ఇక్కడ క్లిక్ హియర్ అని గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది, కమిషన్ బ్యాక్ ఆఫీస్ అని. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసాక మళ్ళీ లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మీకు పాస్వర్డ్ అనేది ఇస్తారు. సో లాగిన్ అయ్యాక పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలి. లాగిన్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మీ పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ 3 lines బటన్ మీద క్లిక్ చేసి కమిషన్ బటన్ మీద ట్యాప్ చేసి మై ఈ వాలెట్ మీద అయితే ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేశాక మనం అడ్రస్ ఏదైతే కాపీ చేసామో అది అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి. సో ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసాక టిక్స్ మార్క్ చేసేసి సేవ్ చేంజెస్ బటన్ మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసేసాక మీకు ఎప్పుడైతే వ్యాలెట్లో HNT హీలియం టోకెన్స్ జనరేట్ అవుతాయో సో ఆ అన్ని హీలియం టోకెన్స్ వచ్చేసి వ్యాలెట్లోకి డైరెక్ట్గా పడతాయి. ఇలా మీరు అడ్రస్ అప్డేట్ చేసేసి ఇక్కడ మీ ఫ్రెండ్స్ని రిఫర్ అయితే చేయాలి. మీ ఫ్రెండ్స్ని ఎలా రిఫర్ చేయాలంటే మీరు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ లింక్ అనేది ఉంటుంది. సో హోమ్ పేజ్లోకి వచ్చేసాక సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. సో ఈ లింక్ అనేది మీ ఫ్రెండ్స్ని సెండ్ చేస్తే నేను ఎప్పుడైతే ఎలా జాయిన్ అయ్యానో సేమ్ అలానే జాయిన్ అవ్వమనండి. అండ్ ఫ్రీ హాట్స్పాట్ అనేది రిజర్వ్ చేసుకోమనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మినిమం 5 రిఫర్ అయితే చేసుకోండి అని అన్నారు. సో మీరు 5 రిఫర్ చేసినా చేయకపోయినా మాత్రం మీకు మైనింగ్ స్టార్ట్ అవుతే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే రిఫర్ చేశారో ఇంకా మీకు ప్రాఫిట్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మీకు రిఫర్ ఎలా చేయాలో తెలియకపోతే ఫర్ అన్నోన్ పర్సన్స్ నేను ఒక ట్రిక్
ట్రిక్ అనేది చెప్తాను. సో ఆ ట్రిక్ ఎప్పుడు అంటే ఈ వీడియోకి సపోర్ట్ అనేది ఇవ్వాలి గైస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో నేను ట్రిక్ అనేది చెప్తాను అన్నోన్ పర్సన్స్కి ఎలా రిఫర్ చేయాలో. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ వీడియో కింద ఒక ఫామ్ లింక్ అనేది పెడతాను. సో ఆ ఫామ్ లింక్లో మీ ఈమెయిల్ ఐడి, మీ నేమ్ అండ్ మీ లొకేషన్ అయితే పెట్టండి. ఎందుకంటే సో హైహబ్ హీలియం రిలేటెడ్ అప్డేట్ ఏవైతే ఉంటుందో మీకు డైరెక్ట్గా ఈమెయిల్లో నేను పోస్ట్ చేశాను. సో ఎలా క్లైమ్ చేసుకోవాలి, లేకపోతే నెక్స్ట్ న్యూ అప్డేట్స్ ఎలాంటివి వస్తాయి. సో టెలిగ్రామ్లో కాకుండా డైరెక్ట్ మెయిల్కి అయితే నేను మెయిల్ చేశాను ప్రతి ఒక్కరు. అండ్ ఫామ్ ఫిల్లింగ్ మాత్రం కంపల్సరీ గైస్. సో ఫామ్ ఫిల్ చేయకుంటే మాత్రం అప్డేట్ అయితే మిస్ అవుతారు. సో అదొకటి గుర్తుంచుకోండి. అండ్ ఇది ఒక ఎలా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలో ఒక అప్డేట్. అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నా గైస్. అండ్ వీడియో క్రియేట్ చేయడానికి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి గైస్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు జాయిన్ అవ్వండి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా జాయిన్ అయితే అయిపోండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.